విజయనగర సామ్రాజ్య ఆస్థాన శిల్ప కళాకారులకు నిదర్శనం లేపాక్షి. రాజులు ఏలిన ఈ ప్రాంతంలో ఆ రాజుల కాలం నాటి ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరలేదు. మన దేశంలో మహిమాన్వితమైన దివ్య శైవ క్షేత్రాలు 108 ఉన్నాయి. వీటిలో లేపాక్షి ఒకటి. పాపనాశ క్షేత్రముగా లేపాక్షిలో వీరభద్రస్వామి కొలువైయున్నాడు. ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం మలిచిన తీరు వర్ణనాతీతం. త్రేతాయుగంలో రావణాసురునికి జటాయు పక్షికి యుద్ధం జరిగిన ప్రదేశమిది అని చెబుతూ ఉంటారు. మహాసాధ్వి సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్ళుచూ ఉండగా కూర్మ పర్వతంపై జటాయువు పక్షి అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలను నరికివేయగా పర్వతము మీద జటాయువు పడిపోయినది. అంతటా సీతాదేవి అన్వేషణలో పర్వత ప్రాంతానికి వచ్చిన శ్రీరాముడు రెక్కలు తెగిన పక్షి రామా రామా అంటుండగా జటాయువు పక్షిని తిలకించి జరిగిన విషయం పక్షి నుండి తెలుసుకొని పక్షికి మోక్షాన్ని ప్రసాదించి లే పక్షి అని ఉచ్చరించిన పదమే కాలక్రమేణా లేపాక్షిగా మారింది అని ఇక్కడి ప్రజల నమ్మకం. ఒంటి రాతిపై మలచబడిన అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం. ఇంత అందమైన విగ్రహం భారతదేశంలో మరెక్కడా లేదు. 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తులో చెక్కిన ఈ లేపాక్షి నంది శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ విగ్రహం రాచరికపు టీవీ ఇక్కడ శిల్ప సౌందర్యంలో కనిపిస్తుంది. రాతి శిల్పాల మాటున చారిత్రాత్మక విశేషాలు ఎన్నో ఉన్నాయి. చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయము క్రీస్తు శకం 15-16వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపಣ್ణ గారు ఈ దేవాలయాన్ని కట్టించినారని ప్రతీతి. ఈ ఆలయ నిర్మాణం జరుగకముందు ఈ ప్రాంతం కూర్మశైలం అంటే తాబేలు కొండ అని పిలిచేవారు. ఈ కొండపైన విరూపಣ್ణ గారు పెనుగొండ ప్రభువుల ధనంతో 7 ప్రాకారాలతో ఆలయం నిర్మించగా ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం 3 ప్రాకారాలు మాత్రమే. 4 ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లేపాక్షి అనగా గుర్తుకు వచ్చేవి 2. 1 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంటిరాతి నంది శిల్పం. 2వది మధ్యయుగ దక్షిణ భారత చిత్రకళా ప్రపంచములో తమకంటూ ఒక స్థానాన్ని సుస్థిరపరుచుకున్నటువంటి వర్ణ చిత్రాలు. ఇక్కడ దేవాలయం మండపాల పైకప్పు కింద నిలువెత్తు ప్రమాణాలతో అనేక వర్ణ చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తుంటే చిత్రకారుల నైపుణ్యాన్ని, అంకిత భావాన్ని తెలియజేస్తున్నట్లు స్పష్టంగా గోచరిస్తుంది. లేపాక్షిలో దాదాపు 20 వరకు శాసనాలున్నాయి. శిల్పుల యొక్క చాతుర్యానికి అద్దం పడుతున్నట్లుగా ఇక్కడి కళ్యాణ మంటపము, నాట్య మండపాల స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలు అప్పటి శిల్పుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే వేలాడే రాతి స్తంభం. ఈ మంటపంలో ఈశాన్యంలో నేలకు తాకకుండా రమారమి 8 అడుగుల స్తంభం పైకప్పు నుండి వేలాడబడి ఉంటుంది. దీనిని అంతరిక్ష స్తంభం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ దేవాలయములో ఎంతో అందమైన 7 తలల నాగలింగమును చూడవచ్చు. ఈ సర్పము 3 చుట్లతో 7 పడగలతో మధ్యన శివలింగముతో ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. అలాగే 6 అడుగుల ఎంతో ముచ్చటైన వినాయకుని విగ్రహం రాతితో చెక్కబడింది.
ఆనాటి శిల్పులు భోజనం చేయటానికి ఉపయోగించిన రాతి తట్టలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. ఈ రాతి తట్టల శిల్పాలకు కొంచెం దూరంలో సీతాదేవి కుడిపాదము దర్శనమిస్తుంది. ఈ కుడిపాదము బ్రొటన వేలు నుంచి కొద్ది కొద్దిగా నీరు వస్తూ ఉండటం ఒక విశేషం. ఇక్కడి నుండి కొద్ది దూరంలోనే తాడవేశ్వర లింగమును చూడవచ్చు. ఇక్కడి నాట్య మంటపము 70 స్తంభాలతో నిర్మించబడింది. అలాగే ఈ గుడిలో అసంపూర్తిగా ఉన్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మంటపం కనిపిస్తుంది. ఈ మంటపము పూర్తిగా నిర్మింపబడలేదు. దానికి కారణం ఏమిటంటే ఆలయ నిర్మాణకర్త విరూపಣ್ణ ఖజానా పైకం అనవసరంగా ఖర్చు పెట్టినాడని, శ్రీ వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభువుల అనుమతిని తీసుకోలేదని విరూపಣ್ణ మీద లేనిపోని నిందలు మోపబడ్డాయి. ఈ నిందలు నమ్మిన రాయలవారు అవే నిజమని నమ్మి విరూపಣ್ణ మీద ఆగ్రహించి అతని యొక్క కన్నులను పీకించి శిక్షించమని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు విన్న విరూపಣ್ణ, నేను ప్రభువులకు తెలియకుండా ఏ తప్పు చేయలేదని భావించి నా కన్నులను నేనే పీకి నా స్వామికి అర్పిస్తానని చెప్పి తన 2 కన్నులను ఊడబెరికి మంటపములో ఒక గోడపై వేసినాడు. మంటపము గోడలపై గుంటల్లో రక్తపు మరకలు విరూపಣ್ణ గారి కన్నుల యొక్క గుర్తు అని నేటికి ప్రజల నమ్మకం. ఈ కారణము చేతనే కళ్యాణ మంటపము అసంపూర్తిగా నిలిచిపోయిందని చెబుతారు. అత్యంత పురాతనమైన ఎన్నో చారిత్రాత్మకమైన విశేషాలకు నెలవుగా ఉండిపోయింది ఈ లేపాక్షి.